ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అనన్య, అనన్య, ఒసే పని మనిషి అనన్య, ఏంటి ఆ చూపు? పిలిచారు కదా ఏంటా అని. ఓ, ఆ ఎక్స్ప్రెషన్ కి అర్థం అదా? కింద ట్యాగ్ లైన్ వేస్తే చదువుకుంటాంగా. చూసింది చాలే గాని ఈ ప్లేట్లన్నీ తీసి సింకులో వెయ్యి. తీ. అక్క, మనము భోజనం చేద్దాం. కూర్చో. అక్క, చేతికేమైంది? అయ్యో, మర్చిపోయాను. పైన విండో గ్లాస్ బ్రేక్ అయిందని తీస్తూ ఉంటే అదిలా గుచ్చుకుంది శరణ్య. అవునా, మరెలా తింటావు? ఏదోలా స్పూన్తో తింటానులే. అక్కర్లేదు, ఇవాళ నేను నీకు తినిపిస్తాను. అది కాదు అక్క, నువ్వు తినాలి అంతే. తింటున్నావు సరేనా? ఉమ్. ఏందమ్మే, ఆదర్శ తోడుకోడళ్ళని నెట్టింట్లో అడిగితే ఏళ్ల ఫోటోలే చూపించేలా ఉండాది. ఏంటమ్మా, అక్కా చెల్లెళ్ళు పని మనుషులకి శ్రమ తగ్గిద్దామనా ఈ ఇద్దరు ఒకే ప్లేట్లో తింటున్నారు? అయ్యో లేదత్తయ్య గారు, అక్కకి చేతికి గాయమైతేను. అవునా? అయ్యో, చూసుకోవాలి కదమ్మా. అక్క, నువ్వు తిను. ఇలా నాకే తినిపిస్తూ పోతావా? తింటానక్క. మీ ఇద్దరి ఆత్మీయతని చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉందమ్మా. తోడికోడళ్ళంటే మీలాగా ఉండాలని అందరికీ ఆదర్శంగా నిలిచేలా ఉన్నారు. నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఎప్పటికీ ఇలాగే ఉండండి. మీరిలా ఒకటిగా ఉన్నంతకాలం ఈ ఉమ్మడి కుటుంబానికి ఏ దిష్టి సోకదు, ఏ చెడు ఇంటిని తాకదమ్మా. దిష్టి సోకదు, చెడు తాకదు అని మీకు మీరు ఫిక్స్ అయిపోతే సరిపోతుందా? ఇక్కడ నేను ఫిక్స్ అవద్దా? ఏందమ్మే, నువ్వు చేసేది ఇంకా వర్కౌట్ అవ్వదులే. ఎందుకదో 20 ఏళ్ళు ఎక్కడో దాచిపెట్టి తెచ్చుకున్నారు కదా, కూతురు
కూతుర్ని. త్వరలోనే దాన్ని పూర్తి మానవ బాంబుగా మార్చబోతున్నాను. ఆ చిట్టి రోబోని ఈ ఇంటికి చిత్తిగా పేర్చబోతున్నాను. సో నెక్స్ట్ స్కెడ్యూల్కి దాన్ని వర్కౌట్ చేసి దాంతోని ప్రీతిని బయటికి గెంటేలా చేస్తాను. ఈ ఇంటి కోడలిగా నా స్థానాన్ని పర్మనెంట్ చేసేసుకుంటాను. ఎలా ఉంది నా కాన్సెప్ట్? నీకేదైనా డౌట్ ఉందా? అబ్బే, నీ గురించి నాకు తెలుసు గమ్మే. నాకు క్లారిటీ ఉండదులే. ఇక్కడ నా స్థానాన్ని కన్ఫ్యూజన్ లో పడేసిన ఆ నరసింహగాన్ని ముందు లేపేసి సైడ్ చేసేస్తేనే ఇక్కడ నేననుకున్నది చేయగలను. చెప్తా. అమ్మా, ఫోన్ తీసుకురా. ఆ, ఆ, అమ్మి. మేడం చెప్పండి. నీకో ఫోటో పంపిస్తున్నాను, లేపేయండి. ఆ, ఓకే మేడం. వరాలంట చెత్తవ్వ. అమ్మా, ఈ పాటికి ఆ నరసింహంగాన్ని ఆ రౌడీలు యాక్సిడెంట్ చేసి లేపేసుంటారు. ఇంకా వాడు ఎప్పటికీ ఇక్కడికి రాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? నీ మొగుడు పోయాడని, అదేదో సావు నాటకం ఆడతానని ఇంట్లో వాళ్ళతో నీ మొగుడు ఈ రోహిత్ బాబేనని బయట పెట్టేస్తానని అనుండవు కదా. మరి డ్రామా మొదలు పెట్టమ్మి. మొదలు పెడతాను. ఇంకా నీ సపోర్టింగ్ రోల్ తో నువ్వు చితకొట్టేయాలి. బయట జూనియర్ ఆర్టిస్టులు అందరూ మనవాళ్ళే, రెడీగా ఉన్నారు. నేను ఆల్రెడీ చిత్త కొడుతూనే ఉండానమ్మి. బయట కూడా టాక్ అదే. కానీ ఏం చేస్తాం, సోషల్ మీడియాలో పెట్టడం లేదు. అన్ని మీవేగా. అమ్మా, ఏచింది చాలు. ఏడవలసింది నువ్వే. మొదలుపెట్టు. ఉమ్. అయ్యయ్యో, నా మొగుడా ఎంత పని చేసావయ్యా? నా మొగుడా. అయ్యయ్యో, ఇప్పుడు నువ్వు లేకుండా నేను ఎలా బతకాలరా ఎంత దేవుడా? కష్టం వచ్చుండదే తల్లి నీకు. ఆ దేవుడు నీకిట్ట అన్యాయం చేస్తాడు అనుకోలేదమ్మే. అయ్యో అయ్యో అమ్మే, అమ్మే. అనన్య, అయ్యో, నా అనన్య, మొగుడా. అనన్య ఏమైంది? నా మొగుడా. అనన్య ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏయ్, గుమ్మంలో కూర్చొని ఏంటి దిక్కుమాలిన ఏడుపు? ఇప్పుడేమైందని? అయ్యో, దామినమ్మా. దూరం జరుగు. ఇప్పుడు ఏడువు. దామినమ్మ గారు, నా మొగుడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు.